Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఈ వీడియోలో నేను ఎస్టర్డే మొత్తం ఏమేమి చేశాను, ఏమేమి వండాను, అలాగే నా ఫుల్ డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మా బావ వాళ్ళ ఎల్డర్ డాటర్ బర్త్డే ఉంది. సో మా ఫ్యామిలీ గ్యాదర్ అయిన క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ లేచేసరికి 7:30 అయిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు అని చెప్పేసి పెసలు అలాగే రైస్ కొన్ని మెంతులు కూడా యాడ్ చేసి లాస్ట్ నైట్ సోక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఒక మంచి బయోటిన్ డ్రింక్ లాగా నేను తీసుకోవాలనుకొని ఇలా సీడ్స్ నట్స్ అని చెప్పి అన్నీ సోక్ చేశాను. సో ఇప్పుడు వాటిలో కొన్ని చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఏ ఇంట్లో అయినా నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ టీతోనే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా డే వచ్చేసి. టీ అనే కాదు, కాఫీ అయినా అవ్వచ్చు, లేదా చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం ఉండొచ్చు. ఏదైనా సరే పాలు కాచడంతోనే మొదలైపోతుంది. సో నేను ఇక్కడ కొన్ని పాలని కాచి చల్లార్చుకుంటున్నాను. బయోటిన్ డ్రింక్ అని చెప్పాను కదా దాంట్లోకి. ఇప్పుడు మళ్ళీ ఇంకా పాలు వేడి చేసి టీ ప్రిపేర్ చేయాలి విన్ను కోసం. అలాగే నేను ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి మిక్సీ జార్లోకి మొత్తం పెసలు రైస్ అంతా యాడ్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని మిక్సీ పట్టేద్దాము అని చెప్పేసి వాటిని రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేను పెసరట్లోకి ఒక 1 ఇంచ్ అల్లము అలాగే ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాను. ఇంతే అండి, నేను ఎక్కువ ఏమీ యాడ్ చేయను. ఇంకా ఇంగ్రీడియంట్స్ నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయను. అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 అవర్ అట్లా ఫర్మెంటేషన్కి వదిలేస్తాం కదా, తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మీరు కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదా, టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ ఇచ్చేసి విన్నుని లేపాలి. నేను మ్యారేజ్కి ముందు టీ కాఫీలు అస్సలు తాగేదాన్ని కాదు. అలాంటిది ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా టీ తాగేస్తూ ఉన్నాను మా వాళ్ళతో చేరి. సో కొంచెం కంట్రోల్ చేద్దాము అని చెప్పేసి లాస్ట్ 2 డేస్ నుండి నేను టీ తాగడం ఆపేశాను. దానికి రీప్లేస్మెంట్గా ఈ బయోటిన్ డ్రింక్ తీసుకుందాము బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే మొత్తం ఇవన్నీ రెడీ చేసి స్వీపింగ్ అలాగే యుటెన్సిల్స్ వాషింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇంకా తినేద్దాము అని చెప్పేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. ప్యాన్ కూడా పెట్టేశాను. చూస్తే చట్నీ లేదు. అసలు చట్నీ చేయడమే మర్చిపోయాను, దాని గురించి అసలు గుర్తే లేదు. వచ్చి చట్నీ వేసుకుందాము అనుకుంటే పవర్ లేదు. ఓకే, ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపల వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. నేను చట్నీలోకి వచ్చేసి జస్ట్ సింపుల్గా చేద్దాం పెసరట్లోకి కదా అని చెప్పేసి జింజర్ అలాగే గ్రీన్ చిల్లీ, కొన్ని గ్రౌండ్ నట్స్ అలాగే కొన్ని శనగపప్పు అంటారు కదా అది వేసాను. అలాగే కొంచెం జీరా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పవర్ వస్తుంది అని చెప్పేసి. ఈ లోపలంగా నేను మిక్సర్ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. బట్ చాలాసేపు వెయిట్ చేశాను. 10 పైన అయిపోతుంది, 10-15 అవుతుంది. పవర్ రాలేదు అని చెప్పేసి కొంచెము లైక్ హాఫ్ మొత్తం దంచేసామన్నమాట. ఇలాగా నేను దంచుతాను అంటే మా విన్ను వచ్చి నీకు చేతులు నొప్పి పడతాయని చెప్పేసి తను చేస్తూ ఉన్నాడు. ఇంకా సగం అయిపోయిన తర్వాత ఇంకా పవర్ వచ్చింది. ఓకే అని చెప్పేసి ఇంకా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత దట్ బయోటిన్ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఫస్ట్ మిక్సీ పని అయిపోయి పక్కన పెట్టేసుకొని ఇక ప్యాన్ హీట్ చేసుకొని మొత్తానికైతే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. చాలా ఇవాళ అయితే అసలు ఇలా ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది. బెంగళూరులో పవర్ కట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. బెంగళూరు మొత్తం ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మేముండే ఏరియాలో ఈ మధ్య చాలా రెగ్యులర్గా ఇలా అవుతూ ఉంది. బట్ నెక్స్ట్ టైం అయినా కొంచెం జాగ్రత్తగా ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకోవాలి. మొత్తానికైతే ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు విత్ చట్నీ అలాగే బయోటిన్ డ్రింక్. ఈ బయోటిన్ డ్రింక్ వల్ల మనకి స్కిన్కి, హెయిర్కి, గట్ హెల్త్కి, ఓవరాల్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మీతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత
ఉండే పనులు కొన్ని చూసుకుని తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో డ్రై ప్రాన్స్ వేసి ఇవాళ వంకాయ టమాటాతో కర్రీ చేయాలనుకొని వీటిని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ కర్రీ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను. ఇక రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. రైస్లో నేను సాల్ట్ యాడ్ చేస్తానండి బాయిల్ చేసేటప్పుడు, ఎందుకు అంటే అండర్ కుక్ అవ్వకుండా ఉంటుందట రైస్. సో ఇలా చేస్తే నెక్స్ట్ ఇక వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వెదర్ అయితే చాలా చిల్లుడ్గా మారిపోయిందండి. ఆల్మోస్ట్ అసలు ఎండలు చాలా తక్కువగా ఉంటున్నాయి బెంగళూరులో. సడన్గా ఈ వెదర్ చేంజ్ వల్ల చాలామందికి ఫీవర్స్, కోల్డ్ ఇలా వస్తూ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే వెదర్ని బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా బాగా చిల్ అవుతున్నాను. ఇన్ని రోజులు హాట్గా ఉండింది కదా వెదర్, ఇప్పుడే కొంచెం కూల్ అవుతుంది వెదర్. నాకైతే చాలా నచ్చుతుంది. ఈ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఈ కర్రీ వచ్చేసి వంకాయ టమాటాలు వేసి వండుతున్నాను. ఈ కర్రీని కొంచెం సపరేట్గా తీసేసి వెజ్ కర్రీని తర్వాత ఇందులోకి నేను డ్రై ప్రాన్స్ యాడ్ చేస్తాను. బికాజ్ విన్ను తినను అని చెప్పాడు, కాబట్టి నేను ఇలా చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇలా అయితే రెండు సరిపోతాయి, ఇద్దరం తినొచ్చు కదా అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ తర్వాత లంచ్ చేసేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఇంకా టీకి అయితే రెడీ చేస్తున్నాను. 4:55 అయింది టైము. బయట ఫుల్ ఇంకా వర్షం పడేలాగా ఉంది. టీ అని చెప్పి వాటర్ చూపిస్తుంది ఏంటనుకున్నారా? సో నేను చెప్పాను కదా టీలు మానేద్దాము అని చెప్పేసి, ఇలా దానికి రీప్లేస్మెంట్గా ఇలా గ్రీన్ టీ తాగుదాము అని చెప్పేసి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాను నా కోసము. ఇంకా మా విన్ను అయితే టీ ఫేవరెట్ అనమాట. సో తనకి ఫుల్ టీ అంటూ ఉంటాడు ఎప్పుడు. సో తనకు మాత్రం టీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క ఇలా చేస్తున్నాను, ఇంకో పక్క బయట వర్షం పడిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ బట్టలు వేసాను అనమాట. నెక్స్ట్ నాకు ఇక్కడ గ్రీన్ టీ అయితే ఆల్మోస్ట్ బ్రూ అయిపోయిందనమాట. సో చూసారు కదా. ఇక ఈ మీకు బయట క్లైమేట్ చూపిస్తాను రండి. ఫుల్ ఇలా ఉంది క్లైమేట్, మబ్బులు కమ్మేసి వర్షం పడేలాగా. ఇక ఈ బట్టలన్నీ తీసేసి టీ తాగేసి ఇంకా గిఫ్ట్లు పట్టేసుకొని బయలుదేరి వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా మా బావ వాళ్ళ పెద్ద కూతురిది బర్త్డే ఉంది, అలాగే తనకి గిఫ్ట్ తీసుకున్నాము. ఇంకా మా బావ వాళ్ళకి ఫస్ట్ బాబు, తర్వాత పాప, మళ్ళీ పాప. సో పాపకి తీసుకున్నాం కదా, మళ్ళీ బాబు ఫీల్ అవుతాడని తనకు కూడా బాటిల్ ఒకటి తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ క్లైమేట్ వల్ల ఈ ఫ్యాన్ వేసుకుంటేనే నాకు నోస్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో అలా ఉందన్నమాట క్లైమేట్ ఇక్కడ ప్రస్తుతం. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా వెళ్ళిన తర్వాత తనని ఓపెన్ చేయమని చెప్తూ ఉంటే ఓపెన్ చేస్తుంది. పిల్లలు ఎంతైనా ఎక్సైట్ అవుతారు కదా, ఏముంది ఏంటని. పిల్లలు ఏంటి ఎవరైనా ఎక్సైట్ అవుతారు. సో తనకైతే ఈ గిఫ్ట్ చాలా నచ్చిందట. తినొచ్చేసి లాస్ట్ పాప జియా. ఇంకా తిను అన్న మీకు తెలుసు కదా మా వదిన వాళ్ళ పాప. తనే వచ్చి బర్త్డే గర్ల్, తనే మెర్సీ. సో చూడండి తన ఫేస్లోనే తెలుస్తుంది తనకి గిఫ్ట్స్ నచ్చాయా లేదా అని చెప్పేసి. సో ఇంకా కాసేపు అలా ఉండేసి ఇంకా కేక్ కటింగ్ చేసేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసామన్నమాట ఇంటికి. తర్వాత కాసేపు మా వదిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాసేపు ఉండేసి వెళ్ళారు. యాక్చువల్లీ ఈ గిఫ్ట్స్ సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 hours నన్ను మా విన్ను తిప్పించాడనమాట. సో మొత్తానికైతే తను హ్యాపీ, ఇంకా బర్త్డే గర్ల్ కూడా హ్యాపీ. మా విన్ను హ్యాపీ అయితే ఇంకా నేను కూడా హ్యాపీ. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.